ఇక కీలకమైన విషయం ఏంటంటే నేను చెప్పాలనుకుంది, జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. దీన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ధృవీకరించినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నలుగురు ముఖ్య నాయకులతో జగన్మోహన్ రెడ్డి ఇదే విషయం మీద మాట్లాడాడు. ఇంకో 3 రోజుల దాకా అంటే ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కూడా జీవీ రెడ్డి రాజీనామా అంశాన్ని లైవ్లీగా ఉంచండి, అందుకు తగిన విధంగా ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా ప్రచారాలు చేయించండి, అలాగే తన సొంత మీడియా, తన తోక మీడియాలు కూడా దీన్ని ఫాలో అయ్యేలాగా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్పాడు. అంటే ఈ ఇష్యూని క్యాష్ చేసుకుని టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి కాబట్టి దీన్ని కొంచెం రెచ్చగొట్టేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఓడిస్తే నెక్స్ట్ ఇక ఓడిపోయిన మర్నాటి నుంచే రోడ్ల మీదకి వచ్చి వీరంగాలు వేయొచ్చు, ఈ ప్రభుత్వాన్ని పరిపాలన సక్రమంగా చేయకుండా సవాళ్లు చేస్తూ బూతులు తిడుతూ గతంలో లాగా రెచ్చిపోవచ్చు అనే ఉద్దేశం ఉందేమో బహుశా. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళ సమాచారం నాకు వచ్చిందంటే ముఖ్యమంత్రి గారికి రాకుండా ఉండదు. మరి ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా వైసీపీ విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే ఈ అసంతృప్తిని ఆపలేరు. ఎందుకంటే ఈ అసంతృప్తి పెరిగి 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 పార్టీకి నష్టం చేస్తుంది. మామూలుగా అయితే జీవీ రెడ్డి ఇష్యూ జరగకుండా ఉంటే వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి ఇచ్చిన దాని మీద టీడీపీ సోషల్ మీడియా ఆటాడుకునేది, కానీ దాన్ని ఎవరు పట్టించుకోవాలి. అలాగే అవుతు శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అంటే ఎవరు పట్టించుకోవాలి. వైసీపీలో అవుతు శ్రీధర్ రెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఎంత పాపులరో తెలుసు. అతని మీద టీడీపీ శ్రేణులంతా కూడా అతను గతంలో చేసిన విమర్శలు, వేసిన పోస్టులు, వీటన్నిటి మీద చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. అంటే ఈ 2 ఇష్యూలని అంటే పండగ చేసుకోవాలి టీడీపీ సోషల్ మీడియా, కానీ ఆ వైపు అసలు కన్నెత్తి చూడలే ఎవరు. అందరూ జీవీ రెడ్డి మీదే ఉన్నారంటే జరుగుతున్న డ్యామేజ్ని గుర్తించాలి. ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ప్రజాభిప్రాయం ప్రకారం పరిపాలన చేయాలి.